సహోదరి సహోదరులారా, ఈరోజు మనం శ్రీ సభలో ఒక గొప్ప మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. అపోస్తులైన పేతురు పౌలుల మహోత్సవము శ్రీ సభకు పునాదులైనటువంటి ఇద్దరి యొక్క మహోత్సవాన్ని జరుపుకునే సమయంలో స్థానికంగా మనము మన విచారణ పండుగను సెయింట్ పీటర్స్ కేథీడ్రల్ విచారణ మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఈరోజు సంతోషంతో ఆనందంతో ఇక్కడ సమావేశమై ఉన్నాము. ముందుగా మీ అందరికీ మన విచారణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ పీటర్. ఈ పూజా బలికి ఎంతో ప్రేమతో మన ఆహ్వానాన్ని మన్నించి ఈ మహోత్సవ దివ్య పూజ బలిని సమర్పించడానికి నెల్లూరు సహమిత్రానులు సహపీఠాధిపతి అయినటువంటి మహాఘనత వహించిన మాన్యశ్రీ పిల్లి అంతోన్ దాస్ గారికి మనందరి తరపున హృదయపూర్వక ఆహ్వానము స్వాగతము పలుకుతూ ఉన్నాము. మన పూజ్య పీఠాధిపతులు మాన్యశ్రీ తలగతోటి జోసెఫ్ రాజారావు గారు మనకు అందుబాటులో లేనందున వారి యొక్క సలహా ప్రకారము వారి యొక్క అనుమతి ప్రకారము ఈరోజు మన నెల్లూరు మిత్రానులను ఆహ్వానించడం జరిగింది. మరి దూరమైనప్పటికీ ఎంతో ప్రేమతో మన ఆహ్వానాన్ని మన్నించినందుకు మళ్ళీ ఒకసారి అంతోనిదాసు తండ్రి గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహోత్సవ దివ్య పూజా బలిని మనందరి కోసం సమర్పించి ఈ పూజా బలిలో ప్రత్యేకంగా మన పిల్లలు కొంతమందికి నూతన ప్రథమ దివ్య సప్రసాదము అలాగే భద్రమైన అభ్యంగనము ఈ రెండు దివ్య సంస్కారాలను వారికి ఇవ్వవలసిందిగా సహృదయంతో వేడుకుంటూ అలాగే ఈ పూజా బలికి విచ్చేసినటువంటి మన వికార్ ఫారెన్ రెవరెండ్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప గారికి అలాగే మన నేత్రాసన ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ గారైన రెవరెండ్ ఫాదర్ కొలకాని మరీన గారికి అలాగే మిగిలినటువంటి గురువులకు మన వికారియట్ గురువులకు అలాగే మన ఆహ్వానం మేరకు
ఇతర ప్రాంతాల నుండి వచ్చినటువంటి గురువులకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మనందరి కోసము ప్రార్థన చేయమని వేడుకుంటూ ఈ దివ్యాభిషేక బలిని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రకటించాలి, ప్రభువును ప్రబోధించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీతులు పేతురు పౌలుల మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. ముఖ్యంగా మనము పునీత పేతురు గారి పండుగను కొనియాడుతూ ఈ దివ్య పూజ బలిని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ముందుగా మన నేత్రానులు మహాగాథ వహించిన తెలవతోటి రాజ్యారావు తండ్రి గారి తరపున, నా తరపున, ఇక్కడ చేరిన గురువులందరి తరపున మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. హ్యాపీ ఫీస్ట్ టు యూ ఆల్. అదేవిధంగా ఈరోజు ధృవీకరణ అభ్యంగాన్ని అటువంటి సంస్కారాన్ని స్వీకరించే చిన్నారి బాలలు చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా అభినందించుకుందాం. హర్షధ్వానాలతో వారికి మనకు అభినందన తెలియజేద్దాం. అందరూ చప్పట్లు కొడుతూ ఆ బిడ్డలను ఆశీర్వదిద్దాం. అదేవిధంగా ప్రప్రథమంగా ప్రభువులు తమ హృదయంలో స్వీకరించబోయే దివ్య ప్రసాద స్వీకరణ అందుకోబోయే ఆ చిన్నారి బిడ్డలను అభినందించుకుంటూ వారి కోసం ప్రార్థన చేస్తూ చప్పట్లు కొడుతూ వారిని అభినందించుకుందాం. ఈ తరుణంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పండుగ నుండి అనగా పునీతులు పేతురు పౌలుల జీవిత సాక్ష్యం నుండి మనం గ్రహించే గొప్ప సత్యము, ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రకటించాలి, ప్రభువును ప్రబోధించాలి. ప్రేమించడం అంటే మాటల ద్వారా కాదు, జీవిత సాక్ష్యము ద్వారా. ప్రకటించడం అంటే విశ్వాస ప్రమాణం చెప్పడం కాదు, హృదయములో ఆ ప్రభువుని విశ్వసించి నీవే యేసు మాకు ప్రభుడవు అని అంగీకరించడం. ప్రబోధించడం అంటే మన మాటల ద్వారా, చేతల ద్వారా, జీవిత విధానం ద్వారా అందరికీ ప్రభువును అందించడం. ఈ మూడు విషయాలు ఈ ఇద్దరు పునీతులు మహా గొప్పగా చేసి మన శ్రీ సభకు పునీతులుగా నిలిచారు, పునాదులుగా నిలిచారు. వారు పేతురు పౌలులు ప్రభువును ప్రేమించారు, ప్రభువును ప్రకటించారు, ప్రభువును ప్రబోధించారు. మనమందరం కూడా ఆ విధంగా ఆ ప్రభువుని విశ్వాసం ఉంచి, విశ్వాసంతో అంగీకరించిన ప్రభువుని అందరికి అందించే ఆ విశ్వాస స్థాయిని, మహోన్నత స్థాయిని, ఆత్మశక్తిని దయచేయమని ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. ఈ పూజా బలిని యోగ్యముగా నెరవేర్చుటకు మన పాపములను ఒప్పుకొని ప్రభు యొక్క మన్నింపును, క్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి
మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చునుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తలులను పునీతులనైన పేతురు పౌలుల మహోత్సవము నాడు మమ్ములను ప్రశస్తమైన పవిత్రానందముతో నింపితివి. సత్యమతమునకు పునాదులు వేసిన వీరి బోధనలను శ్రీ సభ అన్ని విషయములను పాటించునుగాక. అందుకు కావలసిన శక్తిని నీ శ్రీ సభకు దయచేయుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఒకనాడు ప్రార్థనా సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళకు పేతురు యోహాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడెడు ఒక ద్వారము కలదు. ఆ ద్వారము వద్ద పుట్టుకుంటివాడు ఒకడు ఉండెను. దేవాలయములోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకొనుటకై ఆ కుంటివానిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారము వద్దకు మోసుకొని వచ్చుచుండెడివారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయములోనికి పోవుచున్నప్పుడు ఆ కుంటివాడు వారిని భిక్షమడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వానితో చెప్పగా వాడు వారేమైనా ఇచ్చెదరేమోనని ఆశతో వారి వంక చూచెను. అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చెదను. నజరేయుడగు యేసుక్రీస్తు పేరిట నీవు నడువుము అని పలికి వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు మడమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి
నిలువబడి అటూ ఇటూ నడవసాగెను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయెను. అప్పుడు అచ్చటనున్న జనసమూహం అంతయు ఈ దేవాలయపు అందమైన ద్వారము వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని గుర్తుపట్టి ఆ కుంటివాడు నడుచుటను దేవుని స్తుతించుటను చూచిరి. జరిగిన దాన్ని గూర్చి విస్మయము చెందిరి. ఇది ప్రభువు వాక్కు. సంద్రపు అలలలో చేపలు పట్టిన వలలతో జీవన నావ పయనములో దేవుని పిలుపు గమ్యములో నిలిచిన ధీరుడు పేతురు, యేసుని ప్రథమా శిష్యుడు. పునీత పేతురు శ్రీ సభ ప్రథమా నాయకుడు, పరలోక తాళపు వారసుడు, మన ఆలయ పాలక పునీతుడు. పునీత పేతురు శ్రీ సభ ప్రథమా నాయకుడు, పరలోక తాళపు వారసుడు, మన ఆలయ పాలక పునీతుడు. కపటము కానని కేఫావై, మకుటము కోరని మహర్షివై, క్రీస్తుని సంఘము మూలమువై, ప్రాణమునిచ్చిన సాక్ష్యమువై. కపటము కానని కేఫావై, మకుటము కోరని మహర్షివై, క్రీస్తుని సంఘము మూలమువై, ప్రాణమునిచ్చిన సాక్ష్యమువై, నిలిచిన ధీరుడు పేతురు, యేసుని ప్రథమా శిష్యుడు. పునీత పేతురు శ్రీ సభ ప్రథమా నాయకుడు, పరలోక తాళపు వారసుడు, మన ఆలయ పాలక పునీతుడు. పునీత పేతురు శ్రీ సభ ప్రథమా నాయకుడు, పరలోక తాళపు వారసుడు, మన ఆలయ పాలక పునీతుడు. నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. రెండవ పట్టణము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 11వ వచనము నుండి 20వ వచనం వరకు. సహోదరులారా, నేను మీకు తెలియజేయుచున్నాను, నేను బోధించు సువార్త మానవ కల్పితము కాదు. నేను దానిని ఏ మనిషిని వద్ద నుండి పొందలేదు. ఎవరును దానిని నాకు బోధింపలేదు. యేసు క్రీస్తే దానిని నాకు బయలుపరచెను. పూర్వము
నేను యూదయ మతమునందున్న రోజులలో దేవుని సంఘమును ఎంతగా హింసించి దానిని నాశనము చేయ ప్రయత్నించితినో మీరు విని ఉన్నారు కదా. యూదయ మతమును అవలంబించుటలో నా వయస్సు గల తోడి యూదులు అనేకులలో నేనే అగ్రగణ్యుడనై ఉంటిని. మన పూర్వుల సంప్రదాయములపై ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడను. కానీ నా తల్లి గర్భమునందే దేవుడు దయతో నన్ను తన సేవకై ప్రత్యేకించి పిలిచెను. ఆయనను అన్యులకు బోధించుటకును దేవుడు తన కుమారుని నాకు ప్రత్యక్షపరచుటకు ఉద్దేశించినప్పుడు నేను వెంటనే సలహా కొరకు ఏ మనుష్యుని వద్దకును పోలేదు. నాకంటే ముందు అపోస్తులైన వారిని చూచుటకు కూడా నేను యెరూషలేమునకు పోలేదు. కానీ వెంటనే అరేబియాకు వెళ్ళిపోతిని. దమస్కు పట్టణముకు తిరిగి వచ్చి తిని 3 సంవత్సరముల తరువాత పేతురును సందర్శించి విషయములను తెలుసుకొనుటకు యెరూషలేమునకు వెళ్ళి అతనితో 15 రోజులు గడిపి తిని ప్రభు సహోదరుడైన యాకోబును తప్ప నేను ఏ ఇతరి అపోస్తులను చూడలేదు. నేను మీకు రాయుచున్న విషయములలో అబద్ధమాడుట లేదని దేవుని ఎదుట పలుకుచున్నాను. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 16వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుంచి 19 వరకు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనము నుంచి 19వ వచనం వరకు. తరువాత యేసు ఫిలిప్పు కేసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనుష్య కుమారుడు ఎవరని భావించుచున్నారు
అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మ యోహాను అనియు, కొందరు ఏలియా అనియు, మరి కొందరు ఇర్మియా లేదా ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించుచున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనా పుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు, నీకు ఈ విషయమును తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్త మాంసములు కావు. నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించెదను, నరశక్తులు దీనిని జయింపజాలవు. నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను. భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు నీవు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును. అది పరలోకమందును విప్పబడును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రభువును ప్రేమించాలి, ప్రభువును ప్రకటించాలి, ప్రభువును ప్రబోధించాలి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము మన పాలక పునీతుడు పునీత పేతురు గారి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. మరొక వైపు మరో పునాది అయినటువంటి పునీత పౌలు గారి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ ఇద్దరిని కూడా ఒకేసారి కొనియాడడం ద్వారా శ్రీ సభ తన యొక్క పునాదులను మనకు చూపిస్తూ ఉంది. క్రైస్తవ విశ్వాసానికి పునాదులు పేతురు పౌలులని మనకు నేర్పిస్తూ ఉంది. ఇద్దరిని విడదీసి మనము పండుగ చేసుకుంటే ఒక స్తంభాన్ని మనము విరగగొట్టినట్టు ఒకే స్తంభం మీద ఉన్నట్టుగా ఉంటుంది. ఒకే స్తంభం మీద శ్రీ సభ నిలబడదు. యేసు ప్రభువు ఇద్దరిని కూడా అంత సమానంగా తన పరిచర్య కొరకు ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి మనము శ్రీ సభ ఆలోచన ప్రకారము ఈ ఇద్దరు పునీతులు కొనియాడుకుంటూ ఉన్నాము. పునీతులు పేతురు పౌలుల మహోత్సవము. కానీ మనము మన యొక్క కో-కథీడ్రల్ తరపున పేతురు గారి దేవాలయం కాబట్టి పునీత పేతురు యొక్క జీవిత విధానమును, ఆయనకు జీవిత సత్యమును, జీవిత సాక్ష్యము గురించి మనము తెలుసుకోవాలి. ఆ పేతురు యొక్క అడుగు జాడలలో మనం పయనించాలి. అలా పయనించినప్పుడే మన పండుగకు, మన విశ్వాసానికి, మన జీవితానికి, మన సాక్ష్యానికి ఒక అర్థము, పరమార్థము ఉంటుంది. ఇటువంటి తరుణములో మనము ఇద్దరి దగ్గర నుండి నేర్చుకునే 3 గుణాలు, 3 సత్యాలు, 3 సూత్రాలు. మొదటిది ప్రభువును ప్రేమించాలి, రెండవది ప్రభువుని ప్రకటించాలి, మూడవది ప్రభువును ప్రబోధించాలి. ఈనాటి సువార్తలలో మనము పేతురు యొక్క విశ్వాస ప్రకటనను ఆలకించి ఉన్నాము.
యేసు ప్రభువు శిష్యులను ఒక ప్రశ్న వేస్తూ ఉంటే, అందరికీ ప్రశ్న వేస్తూ ఉంటే ఒక పేతురు మాత్రమే జవాబు చెబుతూ ఉన్నాడు. మనం కొద్దిగా ముందుకు వెళ్ళి యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూశామంటే, పేతురు గురించి ఎంతగానో ఆలోచించాడు. పేతురు గురించి ఒక ప్రణాళిక రచించి ఉన్నాడు. ఆ పేతురు ద్వారా సంఘాన్ని ఈ లోకంలో నిర్మించాలని కోరుకొని ఉన్నాడు. ఇటువంటి సమయంలో ఆ సంఘాన్ని నిర్మించాలంటే, ఆ సంఘానికి పునాదిగా మారాలంటే ఉన్నటువంటి ఒకే ఒక ఆధారము ప్రేమ అని గుర్తించిన ప్రభువు ఆ ప్రేమను పేతురు నుండి రాబట్టడానికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అది సరి అయిన సందర్భము. ఎందుకంటే అప్పటికే యేసు ప్రభువు తన యొక్క రక్షణ ప్రణాళికను పరిసమాప్తం కావించి మరణము ఉత్థానము ద్వారా దైవరాజ్యాన్ని స్థాపించి ఉన్నాడు. ఆ దైవరాజ్యాన్ని కొనసాగించడానికి తనకి శిష్యులను ఎన్నుకొని వారికి ఆ పనిని పరిచర్యను అప్పగించాలి. అలా అప్పగించాలంటే శిష్యులలో ప్రథముడు, శిష్యులకు నాయకుడు, యేసు ప్రభు ఎన్నుకున్నవాడు, ఒక రాయిగా పునాదిగా మలచినవాడు పేతురు. అటువంటి పేతురును ముందుగా పరీక్షించాలి, ప్రేమ పరీక్ష జరగాలి అని కోరుకున్న ప్రభువు పేతురును ప్రశ్నిస్తున్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రశ్నకు జవాబు రావాలి. ఎందుకంటే ప్రభువు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్న వృధాగా అయిపోకూడదు. పేతురు వెంటనే మామూలుగా ఎప్పుడు కూడా ముందుంటాడు. ఒక ప్రశ్న వేయగానే జవాబు చెప్పడానికి పేతురు సిద్ధంగా ఉంటాడు. ఇక్కడ కూడా పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు వెంటనే, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. రెండవ మారు ప్రభు అడుగుతున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? కొద్దిగా ఆగాడు. ప్రభువా, నీకు తెలుసు కదా నేను ప్రేమిస్తూ ఉన్నాను. యేసు ప్రభు మూడోసారి, పేతురు, నీ నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మనసు నొచ్చుకుంటూ ఉన్నాడు. కానీ సరి అయినటువంటి సిద్ధపడినటువంటి జవాబును అందిస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఒక దృఢమైనటువంటి సమాధానము, ఒక సంకల్పముతో కూడినటువంటి సమాధానము, అన్నిటికీ సిద్ధపడినటువంటి సమాధానము, ప్రాణాన్ని సమర్పించడానికి అయినటువంటి ఆ సమాధానము, అటువంటి సమాధానాన్ని పేతురు ఇస్తూ ఉన్నాడు. చాలా ముఖ్యమైన ప్రశ్న, చాలా ముఖ్యమైన సమాధానం. ఎందుకంటే ప్రభు యొక్క రాజ్యంలో ఉండాలన్నా, ప్రభువుని అంగీకరించాలన్నా, ప్రభువుని ప్రకటించాలన్నా ముందుగా ఉండవలసింది ప్రభువు పట్ల ప్రేమ. ప్రభువును ప్రేమించాలి. ఆ ప్రేమను పేతురు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ప్రభువు 3 మార్లు పేతురును ప్రశ్నిస్తూ ఉన్నాడు. 3 సార్లు ఇబ్బంది పెట్టాలని కాదు, లేకుంటే ఒకదానికి రెండవ దానికి సంబంధం లేదని కాదు. 3 స్థాయిల సమాధానాన్ని ప్రభువు రాబట్టాలని కోరుకున్నాడు. మొదటిది సాధారణ సమాధానము, అవును ప్రభువా ప్రేమిస్తూ ఉన్నాను, పైన ఉన్నటువంటి సమాధానం. అది కేవలము భావ ప్రకటనగా ఆగిపోతుంది. అవును, నేను ఐ లవ్ జీసస్, ఐ ఫీల్, ఒక భావం అంతే, ఒక ఇమోషన్. ఆ భావం అయిన తర్వాత ఆ విశ్వాసాన్ని మర్చిపోతాము, ఆ వ్యక్తిని కూడా మర్చిపోతూ ఉంటాం. అది మొదటి స్థాయి మాత్రమే. అవును ప్రభువా, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని సాధారణ సమాధానం ఇవ్వడం ద్వారా ఒక భావ ప్రకటన చేస్తూ ఉన్నాడు.
ప్రభువునకు అది సరిపోలేదు. డోంట్ లవ్ మీ ఓన్లీ ఇమోషనల్లీ, కేవలము భావముతో నన్ను ప్రేమించవద్దు, అంతకు మించి నీ ప్రేమ నాకు కావాలి అని ప్రభువు కోరుకొని రెండవసారి అడుగుతున్నాడు, పేతురుని నన్ను ప్రేమిస్తున్నావా, ఇంకా ఏదో కావాలి ప్రభువునకు జవాబు. అది గమనించినటువంటి పేతురు రెండవసారి కూడా, అవును ప్రభువా, నీకు తెలుసు కదా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. రెండవది జ్ఞాన ప్రకటన, ఇంటలెక్చువల్ ఇంక్వైరీ. తెలివితో జ్ఞానముతో కూడినటువంటి ఒక సమాధానం. ప్రభువునకు అది కూడా సరిపోలేదు. జ్ఞానముతో కూడినటువంటి ఒక జవాబు అది సరిపోలేదు. అనగా ఒక భౌతిక స్థాయిలో ఉన్నటువంటి మొదటి సమాధానము, ఒక మానసిక స్థాయిలో ఉన్నటువంటి, ఒక ఆలోచన స్థాయిలో ఉన్నటువంటి రెండవ సమాధానము కూడా ప్రభువునకు సరిపోలేదు. అందుకే మూడవసారి మరలా అడుగుతూ ఉన్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? అప్పుడు పేతురు గ్రహించాడు, ప్రభువునకు ఒక ఆలోచన కాదు కావలసింది, ఒక భావం కాదు కావలసింది, ఆయన కావాల్సింది హృదయము, మనస్సు అని గమనించి, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఒక హృదయ ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఒక హృదయ ప్రకటన అంటే ప్రభువు యొక్క ప్రేమ లోతులోకి వెళ్ళాలి, హృదయాంతరముల నుండి ఆ ప్రేమ పుట్టాలి, జన్మించాలి, అక్కడ నుంచి రావాలి. అనేక సార్లు మనం కూడా ఆ పైన ఆగిపోతూ ఉంటాము. అవును ప్రభువా, ప్రేమిస్తూ ఉన్నాను, ఇదిగో ఈ పని చెయ్యి, తప్పించి వెళ్ళి పారిపోతూ ఉంటాం. రెండవది, అవును ప్రభు ప్రేమిస్తూ ఉన్నాను, ఏ విధంగా నేను పరిశుద్ధ గ్రంథం చదువుకున్నాను, ప్రేమ బాగుంటుంది, ప్రేమిస్తూ ఉన్నాను, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు పారిపోతూ ఉంటాం. కానీ మూడవ స్థాయి ప్రేమ, హృదయ అంతరంగంలో నుండి వచ్చే ప్రేమ, దేనికైనా సిద్ధపడే ప్రేమ. అటువంటి ప్రేమతో ప్రభువును ప్రేమించాలని గుర్తించినటువంటి పేతురు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తాను, హృదయము నుండి ఆ సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు. భద్రమైన తీసుకున్న పిల్లలందరూ కూడా ముందుకు రండి. ముందుగా మనము ప్రభువును విశ్వసిస్తున్నామని ప్రకటించాలి, తర్వాత సాతానును విడిచిపెడుతున్నామన్నటువంటి దానిని ప్రకటించాలి. ఆ విశ్వాసం ప్రకటన తర్వాత మనము ఈ యొక్క దివ్య సంస్కారాన్ని స్వీకరిస్తూ ఉన్నాము. జ్ఞానస్నాన ప్రమాణంలో నూతన పరచుట. మన దేవుడు ప్రేమ స్వరూపుడు, మనల్ని నిత్యం ప్రేమిస్తున్నాడని మీరందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారా? ఈ ప్రేమ కారణముగా చెడు క్రియలను విడిచిపెట్టుచున్నారా? అలాగే మనలను పెడదారిని పట్టించే ఆకర్షణలన్నిటినీ విడిచిపెట్టుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడు మన ప్రభువైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి, పాటుబడి, మరణం పొంది, సమాధి చేయబడి, చనిపోయిన వారిలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును, ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానుమానం ద్వారా మీకు అనుగ్రహింపబడినటువంటి ప్రభువును, జీవన ప్రదాతయగు పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నారా? పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తు ప్రభుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమేన్. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తాను ఎన్నుకున్న బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవము గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి తన బిడ్డలపై పవిత్రాత్మ కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనం చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలన పవిత్రాత్మ వలనను
ఈ మీ బిడ్డలను పాపము నుండి విముక్తి గావించి వీరికి నూతన జీవమును ప్రసాదించితిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దార్ఢ్యము, విజ్ఞానము, భక్తి, దైవభావం అనేటి జ్ఞానవరమును దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. బిడ్డలారా మీరు గమనించాలి, అందరి దగ్గర పేర్లు ఉన్నాయి కదా, మీ పేరు పిలిచి ఒక మాట అంటాను, పవిత్రాత్మ వరముద్ర స్వీకరించుమని. మీ యొక్క నుదుటి మీద క్రిస్మాతైలంతో అభ్యంగనం చేసి మాట అంటాను. తర్వాత ప్రభువు నీతో ఉండును గాక. మీరేం చెప్పాలి? కాబట్టి పవిత్రాత్మ వరముద్ర స్వీకరించమని మొదట అన్నప్పుడు మీరు ఆమెన్ చెప్పాలి. తర్వాత మీ ఆత్మతోనూ ఉండును గాక జవాబు చెప్పాలి. సరేనా? హర్షిత లాసి పవిత్రాత్మ వరముద్ర స్వీకరించుము. ఆమెన్. ప్రభువు నీతో ఉండును గాక. లోహిత్ పవిత్రాత్మ వరముద్ర స్వీకరించుము. ప్రభువు నీతో ఉండును గాక. అర్చన పవిత్రాత్మ వరముద్ర స్వీకరించుము. ప్రభువు నీతో ఉండును గాక. అవినాష్ పవిత్రాత్మ వరముద్ర స్వీకరించుము. ప్రభువు నీతో ఉండును గాక. లిఖిత లాస్య పవిత్రాత్మ వరముద్ర స్వీకరించుము. ప్రభువు నీతో ఉండును గాక. పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా, ఎడారిలో ఇశ్రాయేలుల నడిపిన ఆత్మ దిగిరావా. మన యొక్క వ్యక్తిగతమైన అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం. మనం వ్యక్తం చేయకుండా మన మనసులో నిగూఢంగా ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని ప్రభువుకు సమర్పిస్తూ ఆ ప్రభువు మన జీవితాలలో
సరైనటువంటి సమయంలో మన కోరికలకు, మన అవసరాలకు ప్రభువు సమాధానము బదులిచ్చే వాక్యాన్ని మనకు ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదాము. ప్రేమగల తండ్రి, పరలోక ప్రభువానికి స్తోత్రములు. మా స్నేహ సభకు పునాదులుగా పేతురును, పౌలను దయచేసిన మీ స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాము. అటువంటి నాయకుడు పేతురు గారి యొక్క మహోత్సవం నాడు మేమందరం కూడా ఈ పూజలో పాల్పంచుకుంటూ ఉండగా మమ్మందరిని దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ప్రత్యేక విధంగా పేతురు వలె మేము ప్రేమించేలా, మేము ప్రకటించేలా, మీకోసం మా జీవితాన్ని సమర్పించేలా నడిపించమని, మా కుటుంబాలలో ప్రేమ, శాంతి, సమాధానం సంపూర్ణంగా ఉండే విధంగా మమ్మందరిని కరుణించమని, పవిత్ర ఆత్మ ద్వారా మమ్మందరిని నడిపించమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తుల పితిన సర్వేశ్వరునికి అంగీకారం అవట్లా ప్రార్థించండి. మన పవిత్ర శ్రీ సభ ప్రేమికుల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము ఈరోజు నీ పవిత్ర నామమునకు సమర్పించు బలి అర్పణలకు అపోస్తలుల ప్రార్థన సహాయము లభించునుగాక. వారి మహోత్సవము నాడు మేము తీసుకుని వచ్చిన ఈ కానుకలను పవిత్ర మనర్పము. వీరి విజ్ఞాపనల ఫలితముగా మేము భక్తితో నీ బలిలో పాల్గొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీ కటాక్షము వలన ధన్యులైన పేతురు పౌలులు మమ్ము ఆనందింపచేయుచున్నారు. ప్రధానముగా పేతురు విశ్వాసమును ప్రకటించెను. పౌలు దానిని స్పష్టముగా బోధించెను. పేతురు ఇశ్రాయేలు శేష జనము మధ్య ఆదిమ సభను స్థాపించెను. పౌలు నీవు పిలుచుకున్న అన్యులకు బోధకుడు, నాయకుడు ఆయను. ఇట్లు ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా అందరిని చేరదీసి ఒకే ఒక క్రీస్తు కుటుంబమును ఏర్పాటు చేసిరి. ఇరువురును సమాన గౌరవమును అందుకొనుచున్నారు. ఉభయులను వేద సాక్షి కిరీటమును సమానముగా ధరించుచున్నారు. కావున సకల పునీతులతోను దూతలతోను ఏకమై మేము నిరతము ఉత్సాహముతో నిన్ను స్తుతించుట ఎట్లనాగా సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా దయచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా,
పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమునా ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము. నీవు మరల వచ్చు వరకు వేచియుందుము.
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, మా పాలక సంరక్షకుడైన పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, రాయప్ప చిన్నప్ప గార్లతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారస్సులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించునట్ల బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, నీ సేవకుడుగు మా లియో పోపు గారిని, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మా అంతోనిదాస్ పీఠాధిపతులను, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుడు. మీ చిత్తము చొప్పున మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలా చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రథమ దివసప్రసాదం స్వీకరించి బిడ్డలందరూ ముందుకు రండి. ఫస్ట్ హోలీ కమ్యూనియన్. పునీత పేతురు నుండి మనం నేర్చుకునే 3 సత్యాలు: ప్రభువును ప్రేమించడం, ప్రభువును ప్రకటించడము, ప్రభువును ప్రబోధించడం. అటువంటి గొప్ప విశ్వాస స్థాయిని అనుగ్రహించమని, ఆత్మశక్తి ద్వారా మనందరిని దీవించమని, ఈ బిడ్డలందరినీ కూడా నడిపించమని పరలోక ప్రార్థన ద్వారా ఆ పరమ తండ్రిని వేడుకుందాం.
పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహముల పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభువైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి, ప్రేమ, కారుణ్యము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల. ఇదిగో పాస్కా పరమరహస్యం ద్వారా శ్రీసభను స్థాపించిన క్రీస్తు ప్రభు. ఆ ప్రభుని ప్రేమ విందులో పాల్గొనవచ్చిన మనమందరము కూడా ధన్యులము. ప్రభువా, క్రీస్తు రక్తం. ఆమేన్. లోకొనరా
మాసిన బ్రతుకులకు శక్తినిచ్చు ఔషధము విశ్వసించు వారిని వరము చేర్చు మార్గము విశ్వసించు వారిని వరము చేర్చు మార్గము ఇది క్రీస్తు దేహం ఆమేన్ ఇది క్రీస్తు రక్తం ఆమేన్ లోబునరారండి క్రీస్తులో ఐక్యమవ్వండి. దేవుని మీద భారం వేసినప్పుడు దేవుడు మన కార్యంలోనూ నెరవేరుస్తాడు. నేను గట్టిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మితే, విశ్వసిస్తే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి వందనాలు చెల్లించండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గత వారం రోజుల నుండి ఈ పండుగ పనులు ప్రారంభించిన నాటి నుండి మనకు తుఫాను ప్రకటించబడింది. దాదాపుగా నిన్న కాకుండా అన్ని రోజులు కొద్దిగా వర్షం పడుతూనే ఉంది. ఈరోజు కూడా పూజ ప్రారంభమైనప్పుడు మబ్బులు పడ్డాయి, వర్షం పడుతుంది అని కొంతమంది వచ్చి చెప్పారు. పర్వాలేదు అని చెప్పాను నేను. పర్వాలేదు, వర్షం పడినా పర్వాలేదు, కానీ వర్షం పడినా ఎంతోసేపు పడదు అని చెప్పాను. కానీ వర్షం పడలేదు, ఇంకా మబ్బులుగానే ఉంది బయట. వర్షం పడుతుంది. ఎప్పుడు పడుతుందంటే అందరం ఇంటికి వెళ్ళాక పడుతుంది. ఇది దేవుని యొక్క గొప్ప కార్యము. దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఈ నమ్మకంతో ఉండాలని మిమ్మందరినీ కూడా కోరుతూ ఉన్నాను. ఆ త్రియక దేవునికి ఈరోజు మన విచారణ మహోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహాయం చేసినందుకు, అన్ని విషయాలలో మనకు తోడుగా ఉండి నడిపించినందుకు ఆ త్రియక సర్వేశ్వరునికి మరలా ఒకసారి వందనాలు చెల్లించుదాం. ఎంతోమంది ప్రార్థనలు చేసి ఉంటారు ఈ పండుగ బాగా జరగాలని. ప్రార్థనలు చేశాము. మన విచారణలో, మన ప్రార్థనలో మనం మరీ తల్లిని వేడుకుంటూ ప్రార్థన చేశాము. మరి మరీ తల్లి మన ప్రార్థన ఆలకించి మనకు ఎటువంటి ఆటంకములు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మహోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవడానికి తన ప్రార్థన సహాయం ద్వారా తన కుమారుని వేడుకొని ఈరోజు మనకు మంచి వాతావరణం దేవుడు అనుగ్రహించే విధంగా ఆ తల్లి మన కోసం ప్రార్థన చేసినందుకు మరి ఈ మాతకు మనందరి నీరాజనాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మన మిత్రాసన పీఠాధిపతి మహాఘనత వహించిన తెలగతోటి జోసెఫ్ రాజారావు గారు మరి ఈ మధ్యనే ఇతర దేశాలకు వెళ్ళడం వలన మనకు అందుబాటులో లేని కారణంగా ఈ కో కెథీడ్రల్ పండుగను ఆయన సమర్పిస్తానని ఆయన మాట ఇవ్వడం జరిగింది. కానీ అనుకోకుండా ఆయన ఇతర దేశాలకు వెళ్ళడం వలన ఫోన్ చేసి, నేను రావడం కుదరదు, వేరే పీఠాధిపతులను మీరు పిలవండి అని ఒక అనుమతి ఇచ్చి ఈరోజు మనం ఈ పండుగను ఒక పీఠాధిపతులు సమర్పించినటువంటి ఈ దివ్య పూజా బలిని జరుపుకోవటము మన పీఠాధిపతుల యొక్క మంచి మనసును మనకు గుర్తు చేస్తూ ఉంది. వారు ఈ సమయంలో మన మధ్య లేకపోయినా వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి వందనాలు చెల్లిస్తున్నాం. నెల్లూరు మేత్రాసనంలో దొనకొండ, మనకి దొనబండ ఉంది కదా, దొనబండ అనే ఊరు ఉంది. నెల్లూరులో దొనకొండ అనే గ్రామంలో పుణ్య దంపతులైన జయరావు లూర్దమ్మలకు
1973 సంవత్సరంలో ఆగస్టు నెల 24వ తారీఖున జన్మించిన శ్రీసభ యువరత్నం మాన్యశ్రీ పిల్లి అంతోనిదాస్ గారు తన ప్రాథమిక విద్యను తన సొంత గ్రామంలోనే పూర్తి చేసుకొని, దొన్నకొండలోనే పూర్తి చేసుకొని, ఉన్నత విద్యను ఒంగోలులో హాస్టల్లో ఉండి ఉన్నత విద్యను పూర్తి చేసి 1989వ సంవత్సరంలో జూన్ నెల 24వ తారీఖున ఒక గురువు అవ్వాలనేటటువంటి తపనతో, ఆశతో సెమినరీలో చేరి అక్కడ నుండి ప్రభు చెప్పినట్లు నాగటి మీద చేయి పెట్టి వెనుకంజ వేయిన వాడు ధన్యుడు అని చెప్పినట్లు అక్కడి నుండి తన యొక్క విశ్వాస జీవిత యాత్రను తాను గురువుగా అనేక మంది రక్షణార్థము పనిచేయాలి అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని తట్టుకుంటూ ముందుకు సాగిపోతూ తన తత్వశాస్త్రాన్ని, ఫిలాసఫీ విశాఖపట్నంలో కొండడాబానందు పూర్తి చేసుకొని వేదాంత శాస్త్రాన్ని హైదరాబాద్లో రామంతపూర్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో పూర్తి చేసుకొని 2000 సంవత్సరంలో జూబిలీ సంవత్సరంలో ఏప్రిల్ నెల 24వ తారీఖున గురువుగా అభిషిక్తుడై నెల్లూరు మేత్రాసనంలో అనేక విచారణ గురువుగా పనిచేసి 2008 నుండి 2014వ సంవత్సరం వరకు రోమ్ నగరంలో, ఇటలీ దేశంలో రోమ్ నగరంలో ఉన్నత విద్యను ఆయన డాక్టరేట్ పట్టాను స్వీకరించి 2017వ సంవత్సరం నుండి 2024వ సంవత్సరం వరకు తాను చదివినటువంటి సెమినరీలోనే రామంతపూర్ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి సమయంలో స్వర్గస్థులైన మన ఫ్రాన్సిస్ పోపు గారి చేత 2024వ సంవత్సరము నవంబర్ నెల 24వ తారీఖున పీఠాధిపతిగా ఆయన అనౌన్స్మెంట్, మన పోపు గారు మరణించినటువంటి ఫ్రాన్సిస్ పోపు గారు ఒక పీఠాధిపతిగా అంతోనిదాస్ గారిని ప్రకటించడం జరిగింది. తర్వాత 2025వ సంవత్సరము జనవరి నెలలో 9వ తారీఖున వారు పీఠాధిపతులుగా అభిషిక్తులయ్యారు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరులారా, చాలా నేను ఆలోచన చేస్తుంటే మన బిషప్ గారు ప్రసంగం చెప్పేటప్పుడు ఒక ఆలోచన వచ్చింది. క్రీస్తు ప్రభు తన ప్రథమ శిష్యుడు, అపోస్తులలో పెద్దవాడు, దాదాపుగా వృద్ధుడు అయినటువంటి పేతురు గారి మీద తన సంఘం యొక్క బాధ్యతను పెట్టారు. నీవు రాయివి, నీ మీద సంఘాన్ని నిర్మిస్తున్నానని సంఘం యొక్క శ్రీ సభ యొక్క బాధ్యతను ఆయన మీద పెట్టారు. ఒక వృద్ధుడైనటువంటి పేతురు గారి మీద ఆయన యొక్క సంఘం యొక్క బాధ్యతను పెట్టడం జరిగింది. ఈరోజు పేతురు గారి యొక్క పండుగను జరుపుకునే ఈ సందర్భంలో ఒక యువకుడైనటువంటి ఈ అపోస్తుల పారంపర్యంలో అభిషిక్తుడైనటువంటి ఒక యువ పీఠాధిపతుల మీద శ్రీసభ బాధ్యత క్రీస్తు ప్రభు పెట్టడం, ఇది చాలా యాదృచ్ఛికం, అదృష్టంగా మనం భావిస్తూ ఈరోజు మనకు ఈ దివ్య పూజ బలిని సమర్పించినటువంటి మన పూజ్య పీఠాధిపతులు పిల్లి అంతోనిదాస్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పవలసినటువంటి వారు సహాయపడినటువంటి ప్రతి ఒక్కరు. మీరు ఉదారమైనటువంటి విరాళాలు ఇచ్చారు. చాలామంది ఈ పండుగకు చాలామంది విరాళాలు ఇచ్చారు. క్రిస్మస్ తర్వాత ఈ తపస్కాలంలో మనం జరుపుకునే ఈస్టర్ పండుగ కన్నా ఈ మన విచారణ పండుగకు ఎక్కువ మంది మీ యొక్క చందాలను ఇవ్వడం జరిగింది. ఉదారంగా ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కమ్యూనిటీ రీహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ ఫర్ సోషల్ సర్వీస్ క్రాస్ అనే సొసైటీని మన విచారణలో పనిచేస్తున్నటువంటి కొంతమంది చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు ఈ సొసైటీని ఏర్పాటు చేసి ఈ సొసైటీ ద్వారా మన విచారణలో ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలకు మాత్రమే సంవత్సరం ఒకసారి మన పండుగ రోజున ఈ విచారణ పండుగ రోజున పీఠాధిపతి చేతుల మీదుగా వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. వీళ్ళ ద్వారా ఒక మంచి పని జరుగుతుంది. మన విచారణలో కొంతమంది పేద పిల్లలకు సహాయం అందుతుంది వీళ్ళ ద్వారా. వీళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలాగే ఇంకా మీలో ఇంకా చిన్న చిన్న ఉద్యోగాలు ఎవరైనా చేస్తూ ఉంటే మీరు కూడా ఒక ఛాన్స్ తీసుకొని, ఒక అవకాశం తీసుకొని ఈ సొసైటీకి సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈ సొసైటీకి సహాయం చేస్తే ఈ సొసైటీ ద్వారా కొంతమంది పేద పిల్లలకు సహాయం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఈ క్రాస్ సొసైటీ ద్వారా ఎం హర్షితకు ఈ సహాయం అందించడం జరుగుతుంది. ఈ మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చి పీఠాధిపతుల చేతుల మీదుగా ఆమెకు ఈ యొక్క సహాయాన్ని అందించాలని కోరుతున్నాను. ఎం హర్షిత, ఇంచుపేట నుండి. మీ మంచి మనసుకు, పెద్ద మనసుకు మాకు చిన్న సత్కారం. ఈ పండుగ విజయవంతం అవ్వడానికి ఇంకా అనేక మంది శ్రమించారు, సహాయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చివరి ఆశీర్వాదాన్ని తీసుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారము ద్వారా నూతనీకరింపబడిన మమ్ము శ్రీ సభతో ఐక్యమై జీవించినట్లు చేయుము. అప్పమును త్రుంచుట యందును అపోస్తుల బోధన యందును నిరంతరము నిమగ్నమై ఒకే హృదయము ఒకే ఆత్మతో స్థిర ప్రేమ కలిగి జీవించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. దేవుని ఆశీస్సుల కొరకై శిరము వంచి ప్రార్థించండి. పునీత పేతురు వెల్లడించిన రక్షణాత్మకమైన విశ్వాసమని రాతి పునాదిపై శ్రీ సభను నిర్మించి మమ్మ విశ్వాసమందు స్థిరపరిచిన సర్వశక్తిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించునుగాక. పునీత పౌలు చేసిన నిర్విరామ ప్రబోధనల ద్వారా మీకు ఉపదేశించిన దేవుడు పౌలు ఆదర్శం ద్వారా క్రీస్తు కొరకు సహోదరి సహోదరులను సంపాదించు వరమును మీకు కూడా దయచేయునుగాక. పునీత పేతురు పొందిన అధికారము, పునీత పౌలు అందించిన ప్రబోధము, వారి సజీవ సాక్ష్యము, వారి విజ్ఞాపన ప్రార్థనలు మీకెల్లవెల్ల తోడై ఉండునుగాక. పేతురు శిలువ మీద బలి అయి పౌలు ఖడ్గవాదనకు గురి అయి సంపాదించుకున్న పరమానందమునకు ప్రభు మిమ్ము కూడా నడిపించునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.